5 రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుండగా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో 5 రాష్ట్రాల్లో ప్రచారం మరింత హోరెత్తనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ను విడుదల చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్. అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించారు. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 8 విడతల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈసారి 2 విడతల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది సిఈసి. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న మొదటి విడత, ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ మే 4న ఫలితాలు విడుదల చేస్తారు. All 126 assembly constituencies for Assam, the polling shall be just in one phase and the polling shall take place on 9th of April, Thursday 2026. The counting shall be on 4th of May. All 140 assembly constituencies of Kerala shall also go for polling on 9th April, that is Thursday, and counting shall be on the same day, that is 4th May 2026. Puducherry also will go along with Assam and Kerala. The date of poll is 9th April and the counting will be 4th of May. Tamil Nadu, all 234 assembly constituencies will go for poll on 23rd of April in one phase and the counting shall be on the same day for all the 5 states/UT, that is 4th of May 2026. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం స్కెడ్యూల్ రిలీజ్ కావడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 4 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో కలుపుకుని మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లున్నారు. 5 రాష్ట్రాల్లో 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం 25 లక్షల మంది సిబ్బందిని సిద్ధం చేస్తున్నామన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. మరికొన్ని గంటల్లో 3 రాష్ట్రాల ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ కావడంతో 5 రాష్ట్రాల్లో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు పలు పార్టీల అగ్రనేతలంతా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక నుంచి నేతల మాటల తూటాలతో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.